వనస్థలిపురంలో ఆర్ఎస్ బ్రదర్స్ మెగా షాపింగ్ మాల్ అక్కినేని నాగ చైతన్య మరియు శోభితా గార్లచే ఘన ప్రారంభం. అదృష్టవంతుడు మృత్యుంజయుడు. మృత్యువు నోట్లో అమాంతం తలపెట్టి క్షణాల్లో ప్రాణాలతో బయటపడ్డం ఎలా ఉంది? ఇది వినడానికి చాలా వింతగా ఆశ్చర్యంగా ఉంది కదా. నిజమే, ఏ పుణ్యం చేసుకుందో ఆ కుటుంబం కానీ చాలా గొప్ప అదృష్టవంతుడు అని చెప్పాలి. కాకినాడ నుంచి రికార్డ్ అయినటువంటి ఈ సీసీటీవీ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నరేంద్ర అనే వ్యక్తి ఒక కాంక్రీట్ లోడ్తో వెళ్తున్నటువంటి లారీని ఓవర్టేక్ చేయబోయి దాని కింద అంటే ఆ వెహికల్ యొక్క 2 చక్రాల ముందు భాగంలో జారి పడిపోయాడు. అమాంతం వెహికల్ అతని పై నుంచి వెళ్ళిపోయినా కూడా చిన్న చిన్న గాయాలతో ఆయన బయటపడటం అనే ఈ దృశ్యాలు ప్రతి ఒక్కరిని చాలా ఆశ్చర్యానికి గురి చేస్తూనే నువ్వు చాలా అదృష్టవంతుడు భయ్యా, నువ్వు చాలా ఏదో ఎక్కడో పుణ్యం చేసుకొని ఉంటావు, లేకపోతే అంత పెద్ద ప్రమాదం నుంచి నువ్వు చిన్నపాటి గాయాలతోనే తప్పించుకోగలిగావు, ప్రాణాలతో బయటపడగలిగావు అంటే నిజంగా నువ్వు లక్కీ పర్సన్ అని ప్రతి ఒక్కరూ అంటున్నవారు. దాంతోపాటు ఇతను డ్రైవింగ్ విధానం కూడా మనం ఇప్పుడు మాట్లాడుకోవాలి. లెఫ్ట్ సైడ్ నుంచి ఒక భారీ వాహనాన్ని ఓవర్టేక్ చేయాలనేటటువంటి ఆయన చేసిన ప్రయత్నమే ప్రమాదంలోనికి నెట్టింది. ఆ అదృష్టవశాత్తు ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. జరగరానిది జరిగితే కుటుంబ పరిస్థితి ఏంటి? ఒక్కసారి రోడ్డు పైకి మనం వెళ్తున్నాము అంటే, వాహనాలు నడుపుతున్నాము అంటే మన ప్రాణాలతో పాటు మన కుటుంబం మన పైన ఆధారపడి ఉంటుంది. అలాగే మన చుట్టూ ప్రయాణిస్తున్న వారు కూడా వాళ్ళ గురించి, వాళ్ళ భద్రత గురించి దృష్టిలో పెట్టుకొని డ్రైవింగ్ చేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఏమంత కొంపలు మునిగిపోతాయి. అంత అర్జెంట్ అనుకున్నప్పుడు కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయితే సరిపోతుంది. పోనీ అక్కడ ఏమైనా పెద్ద ట్రాఫిక్ జామ్ ఉందా, లేకపోతే కిలోమీటర్ల కొద్ది ట్రాఫిక్లో టైం వేస్ట్ అయిపోయింది కాబట్టి అమ్మో ఓవర్ స్పీడ్గా వెళ్ళి ఆన్ టైంలో చేరిపోవాలి అని అనుకోవడమా? కాదు, రోడ్డు ఖాళీగానే కనపడుతోంది. ఇదంతా ఐ విట్నెస్ సీసీటీవీ రికార్డ్ అనమాట. సో కాంక్రీట్ లారీ ఏదైతే దాని మార్గంలో దాన్ని వెళ్తోంది, బట్ దాన్ని ఓవర్టేక్ చేసే ప్రయత్నంలో మాత్రం అతను అదే లారీ ముందు చక్రాల మధ్య ఇరుక్కి పడిపోయాడు. కానీ ఆ లారీ అతని పైనుంచి వెళ్ళినప్పటికీ కూడా ప్రాణాలతో బయటపడడం అంటే నిజంగా మృత్యుంజయుడనే చెప్పాలి. ఈ మధ్య కాలంలో సీసీటీవీలో రికార్డ్ అవుతూ కొన్ని సోషల్ మీడియాలో పోస్ట్ అవుతూ వైరల్ అవుతున్న దృశ్యాలు చూస్తుంటే క్షణాల్లో కనురెప్పపాటులో ప్రమాదాలు జరిగిపోతున్నాయి, ప్రాణాలు పోతున్నాయి. అదే రెప్పపాటులో పెద్ద ప్రమాదాల నుంచి కూడా ప్రాణాలతో బయటపడుతున్నటువంటి అదృష్టవంతులను కూడా మనం చూస్తున్నాం. ఏది ఏమైనా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలామంది కామెంట్లు కూడా పెడుతున్నారు, భూమి మీద నూకలు ఉన్నాయి భయ్యా, అందుకే బ్రతికి బయటపడ్డావు, నీ కుటుంబం ఎంతో అదృష్టం చేసుకొని ఉండుంటుంది, పుణ్యం చేసుకొని ఉండుంటుంది, అందుకే నువ్వు సేఫ్గా బయటపడ్డావు, కానీ నీ డ్రైవింగ్ విధానం మార్చుకో అంటూ కూడా కొంతమంది నెటిజన్లు అతనికి సూచన చేస్తున్నారు. ఏది ఏమైనా కాకినాడలో జరిగినటువంటి ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు